వైసీపీలో మరో బిగ్ వికెట్ డౌన్. ఉమ్మడి నెల్లూరు నేత గుడ్ బై చెప్పారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు నాయకులు. పలు జిల్లాల్లో పార్టీ ఖాళీ అవుతోంది. బడా నాయకులు సైతం గుడ్ బై చెప్తున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరిగా బయటికెళ్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలి రోజుల్లోనే మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజీనామాల పర్వం కొనసాగుతూనే వస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, మోపీదేవి, వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వైసీపీని వీడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ విప్ సామినేని ఉదయ్ భాను, గుంటూరు జిల్లాకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట్రోసయ్య భారీ షాక్ ఇచ్చారు. ఈ మధ్య మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమవరానికి చెందిన మాజీ శాసనసభ్యుడు గ్రంథి శ్రీనివాస్ కూడా అదే బాట పట్టారు. వీరిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోపోతున్నారు అని తెలుస్తోంది. అడారి ఆనంద్ కుమార్, రాయలసీమకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు తాజాగా పార్టీ అధికార ప్రతినిధి కె రవిచంద్రారెడ్డి గుడ్ బై చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆయన సొంత నియోజకవర్గం. పార్టీ అధికారి ప్రతినిధిగా కొనసాగుతున్నారు. మంచి వక్తగా పేరుంది. తరచూ మీడియా డిబేట్లలో పాల్గొంటూ ఉంటారు. పార్టీ గళాన్ని సమర్థవంతంగా వినిపిస్తూ ఉంటారు. అంశాల వారీగా రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొడుతూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు. కొద్దిసేపటి కిందటే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ప్రాథమిక సభ్యత్వానికి అధికార ప్రతినిధి హోదాకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు.